ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పాలనగా కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేస్తామన్న 4 పథకాల్లో అర్హుల జాబితాను చూసి జనం మండిపడుతున్నారు. అర్హుల జాబితానా లేకపోతే కాంగ్రెస్ నాయకుల జాబితానా అని మండిపడతా ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఒక్కో ఊర్లో దాదాపు 100,000 మంది నిరుపేదలు రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే సర్కారు మాత్రం తూతూ మంత్రంగా కేవలం ఒక్కో ఊరికి 30 నుంచి 40 మందికి మాత్రమే ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వచ్చినటువంటి జాబితాలోనూ భూములు ఉన్నటువంటి ఆసాములు, ఆస్తులు ఉన్న కాంగ్రెస్ నాయకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని మండిపడుతున్నారు. భూమి లేని నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి తెల్ల రేషన్ కార్డులను ఇలా ఇష్టానుసారంగా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. అధికారులు విడుదల చేసినటువంటి జాబితా పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన జాబితాను సిద్ధం చేశారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లిస్టు ఎవరు సిద్ధం చేశారని స్థానిక అధికారులను అడిగిన సరైన సమాధానం చెప్పడం లేదని, పైనుంచి వచ్చిందని తప్ప తమకు సంబంధం లేదని చెప్తున్నారని మండిపడుతున్నారు. స్థానిక అధికారులు సర్వే చేయకుండా ఎలా జాబితాను సిద్ధం చేశారని దానిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆదేశం మేరకు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్పిన వారి పేర్లని లిస్టులో పెట్టారని జనం ఆరోపిస్తున్నారు. అందుకే నిజమైన నిరుపేదలకు అందాల్సిన పథకాలు పక్కదారి పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని చాలా మండలాల్లోనూ జాబితా పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో విడుదలైనటువంటి జాబితాలో మెజారిటీ మెంబర్స్ భూములు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులనే సెలెక్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో మొదట భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలి కానీ ఫస్ట్ లిస్ట్ లో భూములున్న వారిని ఎలా సెలెక్ట్ చేస్తారని అధికారులను నిలదీశారు. దీంతో తనకు సంబంధం లేదని పైనుంచి వచ్చిన జాబితానే తాము లిస్టులో పెట్టామని చెప్తున్నారని జనం చెప్తున్నారు. సో గ్రామ సభల్లో పాల్గొంటే అనర్హుల పేర్లను తొలగిస్తామని చెబుతున్నారు. కానీ అర్హులను మాత్రం జాబితాలో చేరుస్తామని చెప్పకపోవడం పైన మండిపడతా ఉన్నారు. సో ఇన్నాళ్ళు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఎదురు చూస్తుంటే ఇప్పుడు అధికారులు తమకు రచ్చిన వాళ్ళ పేర్లను జాబితాలో ఇచ్చి అనర్హులను చేర్చడం అంటే ఎలా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడు వస్తాయి, అసలు ఇస్తారా ఇవ్వరా అంటూ అధికారులను నిలదీస్తా ఉన్నారు. ఇక్కడ ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళకే వస్తుంది. ఇదే వార్తని మన కాంగ్రెస్ పత్రిక అయినటువంటి వెలుగు కూడా రాసింది చూడండి మీరు. ఇగో రేషన్ కార్డుల జాబితా పైన గందరగోళం. అదే వార్తని వీడికి డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయని రాయలేడు కదా, ఎందుకంటే కాంగ్రెస్ పత్రిక కదా, రాయలేడు కాబట్టి ఏమని రాసింది చూడండి ఒకసారి. ఇక్కడ రేషన్ కార్డుల జాబితా పైన గందరగోళం. కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు. అర్హత ఉన్నోళ్ళల్లో సగం మంది పేర్లు లేవు. ఇప్పటికే రేషన్ కార్డుల ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు వచ్చినాయి అనమాట. అలా రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12.6 లక్షల మంది దరఖాస్తు. ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరిక. ఇట్లా ఉంటుంది కథ. కాంగ్రెస్ పార్టీ పత్రికనే ఈ రేషన్ కార్డులల్లో గందరగోళం ఏర్పడిందని చెప్పేసి రాసింది. గందరగోళం ఏర్పడలే, ఆ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళ లిస్టులల్లో వాళ్ళ పేర్లను మాత్రమే పొందుపరిచిరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లను మాత్రమే ఆ కార్యకర్తలు, ఆ భూస్వాములు వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లను మాత్రమే పొందుపరిచిరు ఇందులో. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం, గ్రౌండ్ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే కుట్ర, కాంగ్రెస్ అంటేనే దగ అనేది మరొకసారి ఈ రేషన్ కార్డుల వ్యవహారంతో అర్థమైపోయింది. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా, మనం ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నామో, ఇక అది కూడా మన 6 గ్యారంటీలల్లో ఇదొక గ్యారంటీ కింద గోవింద కొట్టినట్టే.